గైస్ ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయితే 8 అయింది ప్రెసెంట్ టైము. ఇప్పుడే రీచ్ అయ్యాం తిరుమల. ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ లగేజ్ తీసుకొని తర్వాత వీలైతే రూమ్స్ తీసుకుంటాం, లేదంటే ఇంకా డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతాం. రూమ్ కోసం తిరుగుతా ఉన్నాం. తిరుమల మొత్తంలో ఎక్కడ రూమ్స్ అయితే అవైలబిలిటీ లేవు. ఒక రూమ్ ఉంటే 10,000 చెప్పారు కాస్ట్. 10,000 పెట్టి ఒక నైట్ ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా రూమ్ లేదు, ఏం లేదు. డైరెక్ట్గా వెళ్ళి తలనీలాలు, అంటే నేను తలనీలాలు మొత్తం ఇవ్వట్లేదు, జస్ట్ 3 కత్తెరలు ఇచ్చేసి స్నానం చేసి డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవడం, బ్యాగ్ లాకర్లో పెట్టేసి. గాయస్ అదే టెంపుల్. ప్రజెంట్ టైం అయితే 9 అవుతుంది. చలి మామూలుగా లేదు తిరుమలలో. ఈ ప్లేస్లోనే అందరూ తలనీలాలు ఇస్తారు. అండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే గుండు చేయించుకుంటున్నారు. అంటే మనకి 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, అందుకోసం అయితే అస్సలు కాదు, వాళ్ళ ఇంట్లో ఏదో మొక్కుందంట, అందుకని చేయించుకుంటున్నారు. ఇంకా అందరం తల స్నానాలు చేసి రెడీ అయ్యాం. మా అదృష్టం కొద్దీ వేడి నీళ్ళు వస్తున్నాయి, బతికి బియ్యం, లేదంటే చచ్చిపోయి ఉంటాం ఈ చన్నీళ్ళతో ఈ చలికి స్నానం చేయాలంటే. అండ్ అందరం అయితే పంచులు కట్టినాం ట్రెడిషనల్గా వెళ్దామని. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. మళ్ళీ మేము బయటకు వచ్చేసరికి రేపు అవుతుంది, ఎర్లీ మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, తెలియదు టైమింగ్స్. మార్నింగ్ ఎప్పుడు 10 గంటలకు తిన్నాం, మళ్ళీ ఇప్పుడు రాత్రి 10 గంటలకు తింటున్నాం. అంటే మధ్యలో కొద్దిగా ఫ్రూట్స్ అవి తిన్నాలే, బట్ టిఫిన్ ఫుడ్ అయితే ఏం తినలేదు మధ్యలో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 2 ఇన్ తిరుమల వ్లాగ్. నిన్న నైట్ 11కి వెళ్ళాం దర్శనంకి. ఇవాళ మార్నింగ్ ఆల్మోస్ట్ 12 అవర్స్ పట్టింది. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని తినేసి ఇంకా బ్యాగ్లు అవి తీసుకున్నాం లగేజ్ కౌంటర్ నుంచి. టెంపుల్ బయట ఉన్నాం, ఇంకా టెంపుల్ ముందు టెంకాయ కొట్టుకొని రిటర్న్ అయిపోవాలి ఇంటికి. ఇంకా ఇవాళ జనాలు అయితే చాలా మంది ఉన్నారు. సాటర్డే అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అవర్స్ పట్టింది దర్శనం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టుకోవాలి ఆ ప్లేస్ పైన. సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ చేద్దామని పక్కన ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉన్నాం. అలాగ వెళ్ళే దారిలో చిన్న షాపింగ్ అనమాట. తిరుమలలో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి షాపింగ్ చేయాలంటే. యాక్చువల్లీ టెంపుల్ ముందే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ ఫోన్ కెమెరాతో వీడియో తీస్తుంటే సరిగ్గా రావట్లేదు, సన్సెట్ అవుతుంది. మేబీ DSLR కెమెరా ఉంటే బాగా వచ్చిండేది, బట్ మన దగ్గర కెమెరా లేదు ప్రెసెంట్, అన్ని మొబైల్తోనే షూట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఎదురుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళి అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ కొద్దిగా బాగా వస్తుంది వీడియో, ఆల్రెడీ చెక్ చేసి అందుకే బ్యాగ్ తీసుకెళ్తున్నా. ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ 4 అయింది. ఇంకా అన్బాక్సింగ్ చేసేసి 2 ఫొటోస్ తీసుకుని బస్ ఇంటికి వెళ్ళాయి. అండ్ ఇక్కడ జనాలు చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటా ఉన్నారు. నాకైతే ప్లేస్ కూడా ఇవ్వలేదు అన్బాక్సింగ్ చేద్దామంటే, అందుకే ఒక సైడ్ నిలబడి త్వరగా కానిచ్చేసిన. యాక్చువల్లీ నేను అనుకున్న ప్లాన్ వేరే, బట్ ఇక్కడ జరిగింది ఇంకోలా. బట్ ఓకే, తిరుమలలో చేద్దాం అనుకున్నా, తిరుమలలో చేసేసాను, అక్కడ సాటిస్ఫాక్షన్ అంతే. ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చి ఇప్పటికి 4 డేస్ అవుతుంది. 4 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము, లోపల పేరు ఎలా వచ్చింది, అండ్ అది అసలు ఎలా ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుందా, మెటల్ ఉంటుందా, ఎందుకంటే నేను ఇప్పటిదాకా దీన్ని డైరెక్ట్గా చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. సో నాకైతే చాలా ఎక్సైటెడ్ అనమాట, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి వద్దామా అని. అండ్ ఇంకా టైం అయితే వచ్చేసింది. సో ఓపెన్ చేయగానే దీని లోపల ఒక బ్లాక్ కలర్లో చిన్న ప్యాడ్ ఏదో పెట్టారు, అంటే నా బటన్కి డ్యామేజ్ అది కలగకుండా. అండ్ ఒక లెటర్ ప్యాడ్ అయితే ఉంది, దాని మీద యూట్యూబ్ CEO సిగ్నేచర్ ఉంది. అండ్ ఇంకా కొద్దిగా మ్యాటర్ కూడా రాసున్నారు, నేనైతే చదవలేదు అక్కడ, మళ్ళీ ఎప్పుడైనా చదివి ఒక వీడియో పెడతా ఏంటి అది అని. అసలు ఒక చిన్న కార్డు, లైక్ విజిటింగ్ కార్డు లాగా ఉంది చూడడానికి, అది కూడా యూట్యూబ్ సంబంధించింది. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సిల్వర్ ప్లే బటన్ కవర్లో పెట్టించారు, అంటే పైన మరకలు అవి పడకుండా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఇప్పటిదాకా దాన్ని దగ్గర నుంచి కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఇలా చేతితో పట్టుకోవడం, అది కూడా నా ఛానల్ సంబంధించింది, నేను కష్టపడి సంపాదించుకునింది. సో ఇంకా హ్యాపీనెస్కి మాటలు కూడా లేదు నా దగ్గర. అండ్ ఇది నా దాకా వచ్చిందంటే నేను ఎంత కష్టపడ్డానో అంతే సపోర్ట్ నాకు మీ దగ్గర నుంచి కూడా వచ్చింది. సో అది కానీ జరగకపోతే ఇంత త్వరగా నాకు సిల్వర్ ప్లే బటన్ అనేది రాదు. మీకు కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్. దీన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు నాకంటే మా ఫ్రెండ్స్ ఎక్కువ కష్టపడ్డారు, ఎందుకంటే ఈ ప్లేస్లో జనాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ పక్కకు జరిపి మరీ వీడియో తీశారు. గైస్ ఇది అన్బాక్సింగ్ వీడియో. మీకు కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీరు ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి.